వ్యాకులమాత పుణ్యక్షేత్ర యాత్ర మహోత్సవములు ఈరోజు అనగా జనవరి 24 2025 తేదీన విజయనగరం జిల్లా కొత్త వలస మండలం కొండ ధాబ వద్ద ఉన్న వ్యాకులమాత పుణ్యక్షేత్ర యాత్ర మహోత్సవము మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ఆలయానికి 132 ఏళ్ల విశిష్టత ఉంది. ఈ జాతరకు పుణ్యక్షేత్ర డైరెక్టర్ గురుశ్రీ డాక్టర్ గొంగాడ రాజుగారి ఆధ్వర్యంలో నవదిన పూజ ప్రార్థనలు ప్రారంభం. తేదీ జనవరి 24 2025 నుండి 2 ఫిబ్రవరి 2025 తేదీ వరకు జపమాల, దివ్యబలి పూజ, నవదిన ప్రార్థనలు జరుగుతాయని అన్నారు. పర్వదిన కార్యక్రమంలో ఫిబ్రవరి 2వ తేదీని వ్యాకులమాత పుణ్యక్షేత్ర యాత్రకి మహోత్సవం జరుగుతుందని అన్నారు. అనంతరం రోజుకి 300 మంది పైగా నవదిన పూజ ప్రార్థనకి హాజరవుతారని, భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారని అన్నారు. పునీత యోహాను గురువిద్యాలయం ఎస్.ఏ.బి. సిస్టర్స్ విచారణ సలహా సంఘం, భక్త సంఘాలు, యువతీ యువకులు మరియు విశ్వాసులు తదితరులు పాల్గొంటారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. యాత్రా మహోత్సవం కొండడాబా, కొత్త వలస, విజయనగరం, విశాఖ అగ్రమాత పీఠం. నేను ఫాదర్ రాజుని, వ్యాకులమాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ని, విచారణకర్తను. మీ అందరినీ వ్యాకులమాత ఉత్సవానికి ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈ నెల 24 నుంచి అనగా ఈ రోజు నుంచి నవదిన పూజా ప్రార్థనలు ప్రారంభిస్తున్నాము. ఫిబ్రవరి 1వ తేదీన అనగా శనివారము పాప పశ్చాత్తాప పాదయాత్ర జ్ఞానాపురం నుంచి, అదేవిధంగా ఇతర నగరాల నుంచి, పరిసర ప్రాంతాల నుంచి, దగ్గర పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు పాదయాత్రతో ఈ మరీ తల్లి పాదాల చెంత చేరి పాప పశ్చాత్తాపడి పరివర్తన చెంది నిర్మల హృదయులుగా ఆమె ప్రార్థన ద్వారా దీవింపబడుతున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ మొదటి ఆదివారం ప్రతి సంవత్సరం ఏ విధంగా 135 సంవత్సరాల నుంచి ఈ యొక్క పండగలను ఈ యొక్క పుణ్యక్షేత్రంలో జరుపుకుంటున్నారు, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం వ్యాకులమాత పుణ్యక్షేత్ర యాత్రా మహోత్సవం ఉదయం 4 గంటలకి
5 గంటలకి 6 గంటలకి దివ్యబలి పూజలు, 6 గంటల దివ్యబలి పూజ గురుశ్రీ డి పరంజ్యోతి, 7 గంటల దివ్యబలి పూజ గురుశ్రీ జొన్నాడు జాన్ ప్రకాష్ గారు, 9 గంటల దివ్యబలి పూజ మహాఘనత వహించిన పొలిమేర జయరావు విశాఖ అగ్రపీఠ పాలన పీఠాధిపతులు మరియు ఏలూరు మేత్రాసన పీఠాధిపతులు. అదేవిధంగా ఉదయం 11 గంటలకి మేత్రాసన జూబిలేరియన్స్ చే దివ్యబలి పూజ. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకి పురప్రదక్షిణ, దివ్య సప్రసాద ఆరాధన, వాక్య పరిచర్య, దివ్య సప్రసాద ఆశీర్వాదం గురుశ్రీ లూర్దు గారు. అదేవిధంగా మధ్యాహ్నం 4:30 గంటలకి కృతజ్ఞత దివ్యబలి పూజ విశాఖ అతిమేత్రాసన నూతన గురువులచే. మీ అందరికీ మా ప్రేమపూర్వక ఆహ్వానం. రండి, ప్రార్థించండి, దీవెనలు పొందండి, దైవ అనుగ్రహాలతో నింపబడండి. సో థ్యాంక్ యూ. మీ అందరి కోసం అన్నీ కూడా సిద్ధపరిచాము. పోలీసు సహకారం చాలా ఉంది. ఎటువంటివి జరగకుండా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా అనేకమైన పలు దగ్గర నగరాల నుంచి ఆర్టీసీ వారు ఆ సిబ్బంది బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. మీడియా మిత్రులు చాలా చక్కగా సహకరిస్తూ ఈ యొక్క శుభవార్తని, ఈ ఆశీర్వాద వార్తలను, పండగ విషయాలని అనేక మందికి తెలియజేస్తున్నారు. భక్తులు ఎంతో సంతోషంతో రావచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఆ తల్లి దీవెనలు పొందొచ్చు. రండి, ప్రార్థించండి, అనుగ్రహ ఆశీర్వాదాలు పొందండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. సౌకర్యాలన్నీ చక్కగా ఏర్పాటు చేశాం. అటు రక్షక భటులు వారి కార్యక్రమాలను వాళ్ళు చక్కగా నెరవేరుస్తున్నారు. అదేవిధంగా ఆర్టీసీ సిబ్బంది వారి యొక్క సౌకర్యాలను మనకు అందిస్తున్నారు. అదేవిధంగా వైద్య సిబ్బంది కూడా మనకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా పరిసరాలన్నింటినీ శుభ్రపరచడానికి శానిటరీ డిపార్ట్మెంట్ మా తరఫున మేము ఎంప్లాయ్ చేస్తున్నాం. అదేవిధంగా అన్ని విధాలైన సౌకర్యాలని సిద్ధపరుస్తూ ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని పండగకు సిద్ధపరిచాము. భయపడకుండా ధైర్యంగా రండి, చక్కగా ప్రార్థన చేయండి. ఓకే.